వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి, మంత్రి నారాయణ. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు. ఢిల్లీ నుంచి పాట్నా వరకు, హైదరాబాద్ వరకు, చిన్నపట్టణ భారతదేశం వరకు క్రూరమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వేలాది మంది కొవ్వొత్తుల వెలుగులో ప్రదర్శనలు ఇచ్చారు. దుఃఖాన్ని ధిక్కారంగా మార్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అసనుద్దీన్ ఓవైసీ మరియు తేజస్వి యాదవ్ వంటి రాజకీయ ప్రత్యర్థులు ప్రజలతో ఐక్యంగా నిలిచారు. ఉగ్రవాదం మనల్ని విచ్ఛిన్నం చేయలేదని స్పష్టమైన సందేశాన్ని పంపారు. పాఠశాల పిల్లలు, అనుభవజ్ఞులు, కార్యకర్తలు మరియు పౌరులు కలిసి వచ్చారు. ఉగ్రవాదం విభజించడానికి ప్రయత్నించినప్పుడు భారతదేశం ఐక్యతతో స్పందిస్తుందని నిరూపించారు. ఒక్కొక్క కొవ్వొత్తి కోల్పోయిన ప్రాణాలకు మరియు దేశం యొక్క అచంచలమైన సంకల్పానికి శక్తివంతమైన దృశ్యనివ్వాలి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో మత్స్యకార సేవలో కార్యక్రమం. మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం. మత్స్యకారులు రియల్ హీరోలు. పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట. పాయకరావుపేటలో మత్స్యకారుల ఓట్లు ఎక్కువ. ఎలాంటి కల్మషం లేని వారు మత్స్యకారులు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేట నిషేధ భృతి 30 కేజీల బియ్యం. 2014లో సీఎం చంద్రబాబు భృతి 4,000 రూపాయలు చేశాం. మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చినది కూడా చంద్రబాబు. తుఫాన్ రక్షిత భవనాలు, కమ్యూనిటీ హాల్స్, చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫారం, సబ్సిడీ, ఇంధనం, వలలు, పడవలు ఇచ్చినది టీడీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అన్యాయం జరిగింది. మత్స్యకార మహిళలు చేపలు విక్రయించడానికి వీలుగా ఎస్రాయవరం మండలంలోని అడ్డరోడ్డులో షెడ్ నిర్మిస్తాం. ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తాం. పరిశ్రమల రాకతో అభివృద్ధి జరుగుతుంది. మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. మత్స్యకారులకు వేట నిషేధ భృతి చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. మీరందరూ నిల్చోబెట్టారు చరిత్రలో. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి 164 సీట్లు ఇచ్చిన దాంట్లో మీరందరూ మమ్మల్ని అందరినీ చరిత్రలో నిలబెట్టిన ఘనత మీది. అందుకు మీ అందరికీ సర్వీస్లో ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకార సోదరులందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి 20,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు మత్స్యకార సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్చర్ల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
మనందరి అభిమాన మన లీడర్ అనాలా ఎంప్లాయీ అనాలా ఏమనాలని ఆలోచిస్తున్నా సివిల్ కలెక్టర్ గారు సివిల్ సర్వెంట్ మనందరికీ కూడా సేవ చేసడానికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్, మంచి మనిషి, ఎప్పుడైనా పేదవాళ్ళ కష్టం తెలిసిన మనిషి. అమ్మాయి ఇది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి వాళ్ళకి మంచి చేయడంలో ముందుండే వ్యక్తి మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మన జేడీ ఫిషరీస్ గారికి, అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా, జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా పాయకరాపేట నియోజకవర్గ యంత్రాంగానికి, మరి ముఖ్యంగా ఈరోజు ఈ పాయకరాపేట నియోజకవర్గంలో మత్స్యకారుల తరపున నాయకత్వం వహిస్తున్న పెద్దలు మన గోసల తాతారావు గారికి, అదేవిధంగా వంకా రమణ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా గోసల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మన సింహాద్రి రాంబాబు, అందరూ మన వంకా రమణ గారికి, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, దావరి సత్యనారాయణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. 1 కోటి రూపాయలతో 3 గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అనంతరం విలేకరులతో మాట్లాడడం జరిగింది. 1 కోటి రూపాయలతో 3 గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం పాలకొల్లు రూరల్ గ్రామంలో 17.69 లక్షలతో పెదగరువు అవా డ్రైన్ బ్రిడ్జ్ దగ్గర అవా మీడియం డ్రైన్ పై గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు, కొత్తపేట గ్రామంలో 37 లక్షలతో దిగమర్రు ఛానల్ పై రహదారి గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు, పెదమామిడిపల్లి గ్రామంలో 11 లక్షలతో దిగమర్రు ఛానల్ పై రహదారి గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు, మరో 17.69 లక్షలతో హెచ్చరీ దగ్గరలో రాయలకోడు మైనర్ డ్రైన్ పై గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు, 16 లక్షలతో హెచ్చరీ దగ్గరలో రాయలకోడు మైనర్ తవ్వు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుక అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా రైతాంగానికి మరి గతంలో ఎప్పుడు చూడటువంటి విధంగా ఇవాళ గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడే రైతులు కూడా చెప్తూ ఉన్నారు, ఆ రోజు 2014లో 19లో ఆ రోజు మీరు వేసినటువంటి గ్రావెల్ రోడ్లు మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరే ఆ రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు తప్ప మధ్యలో 5 సంవత్సరాలు ఎవ్వరూ కూడా రోడ్డు వేయడం మాట నుంచి మమ్మల్ని పలకరించినటువంటి పాపాన పోలేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి రైతులే చెప్తూ ఉన్నారని. అంటే గత 5 సంవత్సరాల వైసీపీకి అధికారం ఇచ్చి ఎంత నష్టపోయాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని సంవత్సరాలు వెనక్కి మళ్ళీ పాలకుల్ని రైతుల్ని కూడా ఎట్లా నెట్టేశారో మరి ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా, ఎందుకంటే మొదటి 9 నెలల 10 నెలల కాలంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో కూడా ఇంకా రైతులు, ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా పెద్ద ఎత్తున పనిచేస్తాము. పాలకొల్లు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రాష్ట్రంలోనే తయారు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పెన్షన్లు కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే భర్త చనిపోయినటువంటి వితంతులు ఎవరైతే ఉంటారో దగ్గర ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆ పెన్షన్లు కూడా లిస్ట్ అవుట్ చేసి త్వరలోనే ఆ కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయమని ఆదేశించడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ఈవేళ పెన్షన్ నిమిత్తం మరి 3,000 రూపాయలు పింఛను 4,000 రూపాయలకి పెంచాం ఎవరైతే వృద్ధులు, వితంతులకి. దివ్యాంగులకు అయితే 3,000 రూపాయలది 6,000 రూపాయలకి పెంచాం. మరి ఈ పెంచినటువంటి పింఛన్ల వల్ల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనట్టుంది. ఎందుకంటే నెలకి 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు. అంటే 1,80,000 కోట్ల రూపాయలు అంటే ఒక పోలవరం ప్రాజెక్టుని కట్టచ్చు వాస్తవం చెప్పాలంటే. అంత సొమ్ముని మనం వేళ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఇస్తున్నామని అంటే అది ఈ ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం. నిజంగా వాళ్ళకి ఎంత చేసినా తక్కువే, కానీ అవకాశం ఏ రాష్ట్రము చేయనటువంటి విధంగా మనం చేస్తూ ఉన్నాం. వీళ్ళ తెలంగాణ వెళ్ళండి 2,000 రూపాయలు, ఇంకొక రాష్ట్రం వెళ్ళండి 1,500 రూపాయలు, ఇంకో రాష్ట్రం వెళ్ళండి 750 రూపాయలు. అంటే ఎక్కడ కూడా 750-1,500 మించి పెద్దగా పింఛన్ లేనిటువంటి రాష్ట్రాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3,000, 6,000, 15,000 రూపాయలు ఉంది అని అంటే ఆ పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిదర్శనం. అందుకే ఇంత కష్టకాలంలో కూడా ఈవేళ ఎవరైతే భర్త చనిపోయినట్టు వాళ్ళ స్పౌస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇమ్మని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఆర్డర్స్ ఇస్తూ ఉంది. వెంటనే వాళ్ళకు కూడా ఆ కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తున్నాము వితంతులకు అనే విషయాన్ని కూడా
మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కూడా ఏదైతే 10,000 రూపాయలు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి దాన్ని 20,000 రూపాయలకి పెంచిస్తామని చెప్పాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నందు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. ఇలా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి అంటే అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటినీ కూడా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. గత 5 ఏళ్లు జగన్ తుగ్లక్ పాలన సాగించారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. అభివృద్ధిని గాలి కొదిలేశారని విమర్శించారు. అమరావతిలో 64,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పునఃప్రారంభించనున్నామని, మరో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 17 చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాము. 34,000 ఎకరాలు రైతులు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం 64,000 కోట్ల రూపాయలతో. వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. అయితే ఆ భూముల విలువ నిలవాలంటే అక్కడ మనుషులు రావాలి. మనుషులు రాకుండా భూమి విలువ నిలవదు. సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఐటీ ఇండస్ట్రీస్ అటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటాం. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ, ఈడీని రంగంలోకి దింపాలని కోరారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరక మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యంతో పేదల ప్రాణాలు తీయడం క్షమించరాని నేరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క, నేను తర్వాత కొర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ. ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్స్. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? 2020 మార్చ్ 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు. షాప్స్ క్లోజ్ అయింది లెస్ దాన్ 2 months. ఒక్క మాట నేను అడుగుతుండా, 2018-19లో IML కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,89,059 కేసులు సేల్స్. అంటే 3,84,000 నుంచి 1,87,000. ఓకే, వీళ్ళు అగ్రి. కరోనా 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్
ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 20,000 విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఈ వివరాలను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ వెల్లడించారు. గ్రామంలోని రామ్మోహన్ రావు పేటలో కుంచే రమేష్ అనే వ్యక్తి ఇంట్లోనే మద్యం బాటిళ్లను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట ఎస్ఐ సురేంద్ర సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఆ సమయంలో నిందితుడు రమేష్ గోడ దూకి పారిపోగా అతన్ని ఇంట్లో ఉన్న 110 మద్యం బాటిళ్లు, 6,272 నగదుతో పాటు అతని మొబైల్ స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన కొత్తపేట మండలం వానపల్లి విలేజ్ రామమోహన్రావుపేటలో అడ్డకాల దగ్గరలో ఆ ఊరికి చెందిన కుంచే రమేష్ అను ఆసామి అక్రమంగా మద్యం బాటిల్ కలిగి ఉన్నాడని మా కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచే రమేష్ ఇంట్లో రైడ్ చేసి సుమారు 110 బాటిళ్ళు, ఇవన్నీ కూడా లోకల్ మేడ్ ఉంది, అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి 110 బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపి ఉండడం జరిగింది. ఆకు, క్వార్టర్లు, ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 110 బాటిళ్ళు సీజ్ చేసి వీటి వర్త్ సుమారు ఒక 20,000 వరకు, 20,000 రూపాయలు వర్త్ కలిపి ఉంది. ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అవన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుంచే రమేష్ అని అతను ఉన్నాడో అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. అక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు, అదేవిధంగా అక్రమ రవాణా చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద. ఈ కుంచే రమేష్ను త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం. ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్, ఈ అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేరు మీద కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా వారి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడీ యాక్ట్ల కింద నమోదు చేసి వారి మీద రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఉన్నా కూడా మేము రైడ్లు చేస్తాం. ఎవరికైనా సమాచారం తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవడం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నిన్నటి నుంచి ప్రారంభమైన నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సుందరకండ గ్రామ పంచాయతీలో లైట్రేట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు నిన్నటి నుంచి ప్రారంభించారని సమాచారం ఉందని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. దీని వెనుక ఎవరెవరి హస్తం ఉన్నదని గణేష్ మీడియా ద్వారా తెలియపరిచారు. అంతేకాకుండా స్పీకర్కి ప్రజల తరపున సూటిగా ఒక ప్రశ్న వేయడం జరిగింది. గతంలో లైట్రేట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని 2022లో ధర్నా చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నాను. గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు లైట్రేట్ తవ్వకాలు విరుద్ధంగా ధర్నాలు చేయడం జరిగిందని గణేష్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలానికి సంబంధించి సుందరకోటలో లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు నిన్నటి నుంచి జరుగుతున్నట్లుగా మాకు సమాచారం రావడం జరిగింది. అయితే ఒకటే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానం చెప్పాలి. ఈ లాటరైట్ వెనక, దోపిడీ వెనక మీ హస్తం ఉందా లేదా చెప్పాలి. మరి ఇది మీకు తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు కొన్ని 100 కోట్ల రూపాయలు తవ్వకాలు నిన్నటి నుంచి ప్రారంభించారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ యజమాని, నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్ యజమాని పాత్ర ఇందులో కీలకంగా ఉంది. దీనికి కీలక పాత్ర తీసుకొని మరి ఏదైతే రాజమండ్రిలో ఒక ప్రముఖ పెద్ద కంపెనీతో 100 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకోవడం జరిగింది. బేరం కుదుర్చుకోవడమే కాకుండా మరి ఆయన ఏదైతే నర్సీపట్నంలో హోటల్ ఉందో ఆ హోటల్కి కొంతమంది ఆ ప్రాంత పెద్దలను పిలిపించుకొని మాట్లాడడం, ఈయనే స్వయంగా ప్రాంతం వెళ్ళి కొంతమందితో మాట్లాడడం, మరికొందరికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ హోటల్ యజమాని. ఏంటంటే ఏదైతే ఈ లాటరైట్కి అనుకూలంగా మీరు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా
ఆ హోటల్ యజమాని చెప్పడం జరిగింది. నేను ఒకటే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రని అడుగుతున్నా, మీరు గతంలో 2022 సంవత్సరంలో చాలా పెద్ద ఉద్యమం చేశారు. ఒక్కసారి గతంలో మీరు ఈ లాటరైట్ మీద ఏం మాట్లాడారో ఒకసారి వింటే ఒకసారి చూడండి. విశాఖపట్నం జిల్లాలో నాతవరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా విచ్చలవిడిగా లాటరైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. అలాగే ఇంకోటి చూస్తే నాతవరం మండలంలో లాటరైట్ నౌకలు జరుగుతున్నాయి. వీళ్ళందరికీ తెలుసు, మేము కూడా వెళ్ళాం, అక్కడ చూసాం. అక్కడ సుమారు 121 హెక్టార్లో మైనింగ్ జరుగుతుంది. చూస్తే అప్పుడు ఆ రోజు 2022 సంవత్సరంలో ఉద్యమం చేపట్టిన ఫొటోస్. అక్రమ మైనింగ్ పోరాటం అని చెప్పి మరి గతంలో 2022 సంవత్సరంలో ఏదైతే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు. ఏంటంటే ఇది లాటరైట్ కాదు, లాటరైట్ పేరు మీద బాక్సైడ్ అమ్మేసుకుంటున్నారు, మరి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మరి దోచేస్తారని చెప్పి ఒక పెద్ద ఉద్యమం చేశారు. మరి ఇదే అయ్యన్న పాత్రని అడుగుతున్న ఈరోజు మన నర్సీపట్నంలో నిన్నటి నుంచి కూడా ఈ లాటరైట్ పేరుతో బాక్సైడ్ 100 కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది. మరి దీనిపై మీ తాలూకా అభిప్రాయం చెప్పాలి. మీ తాలూకా ఏదైతే మరి మీ హస్తం ఉందా లేదా వెనకాల మీకు తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మీ ద్వారా అయ్యన్న పాత్రని డిమాండ్ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. నమస్కారం. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శనీశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి చక్కగా పూలమాలతో సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలు చేశారు. వీర్య విజయాభయాజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అనారోగ్య బాధ భజామి ఆపోహిష్టామజో భువస్థాన ఊర్జే దధాతన మధః యమాయ సోమకం సునద యమాయ జుహుతాహవిః యమగోహ యజ్ఞో గచ్చతి. ఓం దండధరాయ నమః. ఓం జలాధిపతయే నమః. ఓం భవాసాదయామి దీప్యమానాన్ వాసాదయామి శుద్ధాచమనీయం సమర్పయామి. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో గరుడకూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మే 1 నుంచి 4వ తారీఖు వరకు ముంబైలో జరగనుంది. ఈ సదస్సుని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా ట్రైలర్ మేకింగ్ కేటగిరీలో విశాఖకు చెందిన నిస్టల్ అన్వేష్ టాప్ 20లో 6వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో అన్వేష్ మాట్లాడుతూ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్స్ ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ప్రముఖులతో సినీ పరిశ్రమపై ఆసక్తి ఉన్న ఔత్సాహిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కలిపేందుకు వీలుగా ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. గన్స్ అండ్ గులాబీ అనే వెబ్ సిరీస్ కు తాను ట్రైలర్ రూపొందించానని, దానికి గాను 6వ స్థానం దక్కిందన్నారు. ఈ నెల 30న ముంబైలో అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఆలోచనలు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ అవుతున్న కొద్ది కూడా భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా తీసుకెళ్ళిపోతుంది, మనకు తెలుసు. అయితే ఆ టాలెంట్తో పాటు మరి ప్రత్యేకంగా ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 4000 ఎంట్రీలు వస్తే ఆ 4000 ఎంట్రీల్లో కూడా ఈ వరల్డ్ ఆడియో వీడియోకి సంబంధించిన ఈ సమ్మిట్కి చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది. ప్రపంచ స్థాయిలోనే ఇంత కాంపిటీషన్ ఉన్న దాంట్లోనే మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏకైకంగా ఎంపికైన అవార్డు వ్యక్తి మన అవినాష్. కాబట్టి మనందరం కూడా ముందుగా అవినాష్కి అభినందనలు తెలియజేసుకుంటూ అన్వేష్కి అభినందనలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరిన్ని అవార్డులు సాధించాలని, ఈ విశాఖ నగరం పేరు ప్రఖ్యాతులు నిలపాలని ఆ సింహాద్రినాథుడిని కోరుకుంటూ ముందుగా అన్వేష్ గారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మన సీనియర్ పాత్రికేయులు మణిశర్మ గారు మాట్లాడతారు. అన్వేషణ పేరు పైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. బేసికల్గా దీనికోసం ఈ వేవ్ సమ్మిట్ ఏంటి అనేది స్మాల్ ఇంట్రో చెప్పాలంటే, కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది చాలా బూమింగ్ అండ్ థ్రైవింగ్ బిజినెస్. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా కానీ, ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, ఫిల్మ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి యూట్యూబ్ అనేది ఒక ఆల్టర్నేట్ మీడియా అయిపోయింది. ఈవెన్ మీడియా వాళ్ళకి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నాయి. సరే, మీడియా ఛానల్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని, ఇలా కంటెంట్ క్రియేటర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ 2025 సమ్మిట్. సో ఇది బేసికల్గా ఏంటంటే 4 days ఎక్స్పోలో జరుగుతుందండి. అంటే ఏంటి, ఇక్కడ అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజమౌళి లాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 4 days ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిక్ చేయొచ్చు అక్కడ. సో ఇది బేసికల్గా ఏదో ఇది ఓన్లీ ఒక ఈవెంట్ చేయడమే కాకుండా ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం డిఫరెంట్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు. లైక్ రీల్ మేకింగ్ కాంపిటీషన్ అని చెప్పి, పోస్టర్ డిజైనింగ్ కాంపిటీషన్ అని చెప్పి, అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ కూడా ఒకటి. ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కొలాబరేట్ చేశారు. సో అందులో ఇది ఎందుకంటే పర్టికులర్గా ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ మిగతా అన్ని కాంపిటీషన్లో కంటే చాలా పెద్దది. ఎందుకంటే దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ 3500 to 4000 ఎంట్రీస్ వచ్చాయి. అందులో నేను సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇది పెద్ద అచీవ్మెంట్లో చూడట్లేదు, నేను బేసికల్గా ఒక ఆపర్చునిటీలో చూస్తున్నాను. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ వేవ్స్ 2020 సమ్మిట్ అనేది ఏదైతుందో ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఇయర్ అనేది ఇది స్టార్టింగ్ ఇయర్. ఇది ఇంకా జనానికి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇలాగ స్ట్రగుల్ అవుతున్న ఫిలిం ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి ఆపర్చునిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.